నమస్తే, నేను ప్రియా. S7 న్యూస్కి స్వాగతం. రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం అంటూ బ్రతికేయడాన్ని కృత్రిమ బానిసత్వాన్ని అలవరుచుకుంటున్నారు అని అన్నారు మేడా శ్రీనివాస్. ప్రస్తుత భారతీయ పాలనలో న్యాయాన్ని లక్షలు పోసి కొనుక్కోవాలి, చట్టబద్ధమైన హక్కులను కాపాడుకోవాలి, బాంచందొర అని కాళ్ళు మొక్కాలి. చిట్టుతల్లి అయేషా మీరా పాశవిక హత్య కేసును ఛేదించడం మా వల్ల కాదు అని చేతులెత్తేసిన మోడీ సర్కార్లో అత్యున్న నేర పరిశోధన సంస్థ సిబిఐ భారతదేశ ప్రతిష్టకే అవమానం. బ్యాంకుల పనితీరు సామాన్య ఖాతాదారులను దోచుకుంటూ కార్పొరేట్ ఆర్థిక నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నట్లు ఉంది. ఇందుకు సాక్ష్యం కార్పొరేట్ సంస్థలకు పార్లమెంట్ చేస్తున్న లక్షల కోట్ల రుణమాఫీలు. ఇదేనా భారతదేశ ప్రస్తుత పాలకుల పనితీరు? ప్రజా చైతన్యంతో మంచి రోజులు ఉన్నాయి. సంపద అన్ని వర్గాల ధరికి చేరుతుంది. పేదరికం లేని సంపద, సామాజిక భద్రత గల బంగారు భవిష్యత్ యావత్ భారతీయులకు ముందుంది. వీక్గా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఉంది, పాలన ఉంది, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి. ఒక విధంగా ఏడుపు వస్తుంది. ఒక ఆడబిడ్డకి ఇక్కడ క్రూరమైన బ్రూటల్ మర్డర్ జరిగింది. బ్రూటల్ మర్డర్ జరిగితే ఇన్వెస్టిగేషన్ ఏమీ చేయలేమని తేల్చేశారు. తేల్చేయడంతో పాటు చేతులెత్తేశారు, విత్డ్రా చేసుకున్నారు. అంటే మీ చేతగానితనాన్ని ఒప్పుకున్నట్టు. మీ అసలు ఇంకో నైతిక బాధ్యత ఉంటే, మోరల్ వాల్యూస్ ఉంటే మొట్టమొదటి ప్రధాని రాజీనామా చేయాలి. ఎందుకంటే సిబిఐ చేతులు ఎత్తేసిందంటే ప్రధాని, అలాగే డిఫెన్స్ మినిస్టరు, హోమ్ మినిస్టరు వీళ్ళందరూ రాజీనామా చేయాలి. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ఆడబిడ్డకి న్యాయం చేయడంలో ఏ ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయింది. సార్, ఇప్పుడు భారతదేశంలో రాజ్యాంగ భద్రత, స్వతంత్ర పాలనలు ఎవరు పొందుతున్నారు? ఇప్పుడు రాజ్యాంగ భద్రత లేనే లేదు కదండి. పేరుకి అంబేద్కర్కి ఆయనకి కాన్స్టిట్యూషనల్ డే రోజుని ఆయన్ని స్మరించుకుంటారు. రాజ్యాంగ విషయాలకు వచ్చినప్పుడు ఆయన్ని స్మరించుకుంటారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి మాల వేస్తారు. అంతేగాని అంబేద్కర్ ఆశించినటువంటి ఏది కూడా ఈరోజు ఏ ప్రభుత్వ పాలకులు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాటించడం లేదు. ఎక్కడ పాటిస్తున్నారో చెప్పమనండి. రాజ్యాంగ రక్షణ ఎక్కడ ఉంది? రాజ్యాంగ రక్షణ ఉండుంటే ఈరోజు మెజారిటీ వేకర్ సెక్షన్స్ అంతా కూడా ఈరోజు చట్టపరమైనటువంటి హక్కు పొందలేకపోతున్నారు. ఆడపిల్లలకైతే వ్యవస్థలను చేస్తున్నా వాళ్ళకి కనీసం న్యాయం చేసేయడానికి ఏ చట్టాలు కూడా సహకరించడం లేదు, ప్రభుత్వాలు సహకరించడం లేదు. సామాన్యులకి న్యాయం అందుతుంది, చట్టభద్రత కలుగుతుంది అని ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ముందుకు వచ్చి చెప్పగలిగినటువంటి ఒక్క నేత అయినా ఉన్నారా? ఒక్క ప్రభుత్వం అయినా ఉందా? మనకి ఈ దేశం పరిస్థితి ఎలా ఉందంటే అండి, న్యాయాన్ని ఖరీదు పెట్టి లక్షల ధారకు వచ్చి న్యాయాన్ని కొనుక్కోవాలి, చట్టాన్ని అడుక్కోవాలి. ఈ మోరల్ వాల్యూస్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ ఇక్కడ ఈ సమాజంలో లేవు. ఉన్నాయని మనం బ్రతుకుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం అని చెప్పుకోవడానికి మాత్రం బ్రతుకుతున్నాం. కానీ సామాన్యులు ఎవరో కూడా, పసిబిడ్డలు ఎవరో కూడా ఇక్కడ బ్రతకలేకపోతున్నారు. అంటే 100% భద్రత కలిగినటువంటి సమాజం కావాలి. ఆ తరహా ఆ ఆలోచన ఉన్నటువంటి పాలకులు కావాలి. అందుకని పేదరికాన్ని నెత్తి మీద పెడుతున్నారు. ఓటుని కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అమ్ముకుంటున్నారు. సార్, అంటే ఇది అంబేద్కర్, పూలే వంటి వారి విధానాలు పనిచేయక ఈ పరిస్థితి వచ్చిందా, లేకపోతే పాలకులు చేస్తున్న తప్పుల వల్ల ఏం ఉపయోగపడలేదా? అంబేద్కర్ గారి ఆశయాలు, పూలే గారి ఆశయాల వరకు మంచియండి. వారు జీవించున్నప్పుడే వాళ్ళ ఆశయాలు నెరవేరలేదు. వాళ్ళు స్వర్గస్థులయ్యారు. స్వర్గస్థులైన తర్వాత సొసైటీ పొల్యూట్ అయిపోయింది. ఈ పొల్యూటెడ్ సొసైటీలో ఆ రోజు ఆయన జీవించుండగానే, వారు జీవించుండగానే సమాజం వారు ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. అంత మంచి సమాజాన్ని చూడలేకపోయారు. ఒక విధంగా చాలా ఆవేదనతో, మనస్తాపంతో వాళ్ళు ఈ భూమిని విడిచి వెళ్ళారు. ఈరోజు వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళ పేరు మీద వ్యాపారం చేస్తున్నారు, ఉపాధి పొందుతున్నారు. కిరాయి వ్యక్తులు వాళ్ళ చిత్రపటాలు పెట్టుకొని వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాన్ని, వ్యక్తిగత ఉపాధి మార్గాలకి ఒక బాసట వేసుకుంటున్నారు, బాసటగా మార్చుకుంటున్నారు. అందుకని ఇప్పుడు ఈరోజు ఎవరు కూడా సమాజం కోసం బ్రతికేటటువంటి వాళ్ళు లేరు. చట్టం అంటే నమ్మకం లేదు. ప్రభుత్వాల నమ్మకాలు కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందుతున్నాయి. అందుకని ఈ ప్రభుత్వాలు, ఈ పాలన
కొంతవరకు బాగుంటాయి. కొంతమంది క్యాపిటలిస్టులు, పెత్తందారీ వ్యవస్థలు, మోతుబరులు బ్రతకడం వరకు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఈ తిరుగుబాటు వచ్చినప్పుడు ఏదైనా ఈ దేశ చరిత్ర ఒక్కటి మాత్రం గమనించండి. బ్రిటిష్ రాజ్యాలు సర్వనాశనం అయిపోయినా, అలాగే సిపాయిల తిరుగుబాటు వచ్చినప్పుడు ఈ వ్యవస్థ ఎలాంటి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో సిపాయి తిరుగుబాటు వచ్చిందన్నది, ఇవన్నీ కూడా తిరుగుబాటు నుంచే సమాజం ఒక మంచి పొజిషన్కి వచ్చింది. ఖచ్చితంగా భారతదేశంలో కూడా మరో స్వాతంత్ర పోరాటం ఖచ్చితంగా వస్తుంది. ప్రజా ఆగ్రహం ఉంది. కాకపోతే పోలీస్ రాజ్యంతో పాలకులు కాస్త తుపాకీని అడ్డుపెట్టుకొని అక్రమ కేసులు బనాయిస్తూ లిబర్టీని, వ్యక్తిగత స్వేచ్ఛని భూస్థాపితం చేస్తున్నారు. ఆర్టికల్ 19 నుంచి 25, 26 వరకు కూడా చెప్పుకోవడానికి మాత్రమే మనకు వస్తున్నాయి తప్ప ప్రాథమిక హక్కులు ఎవరికి కూడా అమలు జరగడం లేదు. భారత్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఎలా ఉంది? ఆర్థిక వ్యవస్థ అంతా కూడా ఎవరి కోసం పనిచేస్తున్నట్లు కనిపిస్తుంది సార్? సామాన్యుల ఖాతాదారులని దోచుకోవడానికి మాత్రమే బ్యాంకులు పనిచేస్తున్నాయండి. ఎందుకంటే ఈరోజు బ్యాంకులో డబ్బులు దాచుకుంటే సర్వీస్ ఛార్జెస్ కింద వాళ్ళు దోచుకుంటున్నారు. బ్యాంకులకి వేల కోట్ల, లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి వాళ్ళకి పార్లమెంటు సాక్షిగా వాళ్ళకి రైట్ ఆఫ్ చేస్తున్నారు, రుణమాఫీ చేస్తున్నారు. ఎక్కడ బ్యాంకులకి సిస్టమ్ కరెక్ట్గా ఉందండి? అదేవిధంగా బ్యాంకుల్లో ఈరోజు మీకు చేతకానప్పుడు సైబర్ సిస్టమ్ని మీరు ప్రజలకు అలవాటు చేయకూడదు. సైబర్ క్రైమ్ జరిగితే మీకు సంబంధం లేదు. అదేవిధంగా ఏటీఎంస్లో వాళ్ళ పొరపాటుని ఫేక్ నోట్స్ ఏమైనా వస్తే దానికి బ్యాంకులకి సంబంధం లేదు. అది కస్టమరే, ఖాతాదారుడే అనుభవించాలి. ఇక బ్యాంకుల నుంచి ఖాతాదారులకి ఏ విధమైనటువంటి నమ్మకం ఉంది, ఏ విధమైనటువంటి భరోసా ఉందో చెప్పమనండి. కానీ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నామంటే దాచుకున్నాం, దోపిడీకి గురవుతున్నామండి. ప్రతి ఖాతాదారుడు దోపిడీకి గురవుతున్నాడు. బ్యాంకింగ్ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థ ఈరోజు సైబర్ క్రైమ్స్ని కట్టడి చేయలేకపోతుంది. అందుకని